నాగులూరు బండ్లపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలోకి అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని, జగన్ సిద్ధం సభలన్నీ అబద్ధపు సభలు అని, మహిళలు సాధికారత కోసం ఏర్పాటు చేసిన పొదుపు సంఘాల డబ్బులు కూడా సొంత పార్టీ ప్రయోజనాల కోసం జగన్ వినియోగించుకున్నారని, పేద కుటుంబాలు పండుగ చేసుకునేందుకు గత ప్రభుత్వంలో కానుకలు ఇచ్చేదని వాటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, నాగులూరు పంచాయతీలో అభివృద్ధి జరిగింది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అని, కావున వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలుచుకుందామని కోరిన పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాధవ నాయుడు, చంద్రమౌళి, పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అధికారం లేకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. అన్నా క్యాంటీన్ చేసింది, గర్భిణీలకు అన్నదానం చేసింది, గర్భిణీలకి ప్రతి నెల అన్నదానం చేసిన వ్యక్తి. కొంచెం ముందు నాగులూరు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. పార్టీ
సౌతమ్మ గారు నాగులూరు గ్రామానికి జరిగింది. ఆమెకు బండ్లపల్లి గ్రామస్తులకు, గ్రామ పెద్ద అయిన నారాయణ సమన్న గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జనసేన సైనికులకు, జనసేన నాయకులకు మరియు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, నా తోటి మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఘన స్వాగతం పలికారు. వారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది తెలుగుదేశం అంటే, ఇది తెలుగుదేశం అంటే పక్కా లోకల్. ఇక్కడ ఓటర్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు ఉంది. ఆ ఓటున్న వాళ్ళే ఇక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. ఇతర పార్టీలాగా మనకి ఇతర రాష్ట్రాల నుంచి వలస రావాల్సిన పని లేదు. క్యాన్వాస్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారంటే అది వైసీపీ పార్టీ పరిస్థితి అని కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్లు మన సూపర్ 6 సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయి. కాబట్టి మీరు కూడా ధైర్యంగా చెప్పండి, అభివృద్ధి చేసింది మనం, చేయబోయేది కూడా మనమే అని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి. ఎందుకంటే వైసీపీ పార్టీ అది చేస్తాం ఇది చేస్తామన్నారు. ఇప్పుడు అక్కడ నిలబడిన మన సర్పంచ్ కిష్టప్పన్ ఉన్నారు, వైసీపీ సర్పంచ్. మరి ఆ సర్పంచ్ ఏం పని చేస్తున్నారో ఏం చేయలేక ఏమి తిక్కబట్టి సర్పంచులు నిధులు లేవు, విధులు లేవు. సర్పంచుల పరిస్థితి ఏది అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను తెలియజేసేది ఒక్కటే, వైసీపీ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినాక మొత్తం అన్ని వర్గాలని భూస్థాపితం చేసింది. మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మనకు కియా లాంటి ఇంటర్నేషనల్ సంస్థలు తీసుకొచ్చారు. గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చారు. ఇప్పుడు నడుస్తున్న రోడ్లు మనవే, ఇప్పుడు వెలుగుతున్న లైట్లు మనవే. అభివృద్ధి చేసింది మనము. ఖచ్చితంగా ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. నేను వైసీపీ నాయకులకు సవాల్ చేసేది ఒక్కటే, మేము చర్చకు రావడానికి సిద్ధం, మీరు సంసిద్ధమా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనం అభివృద్ధి చేశాం, ఓటు అడిగే హక్కు మనకుంది. మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. ఈ రోజు ఈ బండ్లపల్లి నుంచే ఎంత మంది కియాకి వెళ్తున్నారో చెప్పండి. సుమారుగా 60-70 మంది పిల్లలు ఈ రోజు కియాకిలో ఉపాధి పొందుతున్నా. అదే చంద్రబాబు నాయుడు గారి విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు అది సంపద సృష్టించడం తెలుసు, ఉపాధి చూపించడం తెలుసు. అదే విధంగా ప్రతి ఇంటికి సూపర్ 6 ప్రోగ్రాంలు పోతాయి, అందేలా మనం చేరవేస్తాం. కాబట్టి దయచేసి అందరూ మీకు తెలియజేసేది ఒక్కటే, నేను కొత్తగా మీకు పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. గతంలో మా తండ్రి గారు రామచంద్ర రెడ్డి గారు చూశారు, ఇప్పుడు నన్ను చూస్తున్నారు. నేను ఇక్కడే ఉంటా, పక్కా లోకల్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని దయచేసి మీరందరికీ వైసీపీకి ఓటు వేసిన వాళ్ళని కూడా అడగండి, మీరు చేసింది ఏమీ లేదు, మీ ప్రభుత్వంలో చేయబోయేది మేము రండి అని చెప్పండి. వాళ్ళు కూడా ప్రత్యేకత పడుతున్నారు కానీ ఏదో గంభీరానికి అక్కడ ఉంటున్నారు కొంతమంది. దయచేసి మన మెజార్టీ, బూత్ మెజార్టీ ఖచ్చితంగా ఈసారి భారీ ఎత్తున రావాలని కోరుకుంటూ ఇట్లు మీ సవితమ్మ, మీ పెనుగొండ. జై తెలుగుదేశం. కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఇవే కాకుండా గర్భిణీలకు ప్రతి నెల అన్న భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో గర్భిణీలకు సోమందేపల్లి, రొద్దము, గుట్టూరులో ఈ మండలాలంతలో కూడా గర్భిణీలకు కూడా అన్నం ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది ఈ రోజు వలసలు వచ్చి కూలీ వచ్చి పెనుగొండలో అన్నం లేకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి, సవితమ్మ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటూ, అదే ఈ రోడ్డు వేసింది కూడా మన తెలుగుదేశం పార్టీని. నాగులూరు నుంచి బావటూరు నుంచి నాగులూరు వరకు ఆ రోడ్డు ఎవరు డెవలప్మెంట్ చేశారని మీరు చూసి తెలుగుదేశానికి రోడ్డు వేయించి సవితమ్మ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తేనే అభివృద్ధి చేస్తున్నారు. మన రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా, అందరికీ నమస్కారం. నాగులూరు గ్రామస్తులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జనసేన సైనికులకు, నా తోటి మహిళలకు, పెద్దలు నారాయణ సమన్న గారికి, హనుమంతరెడ్డి అన్న గారికి, గంగమ్మ గారికి మరియు వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ఎండ సైతం లెక్క చేయకుండా వచ్చిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మహమ్మద్ భాయ్, ప్రభాకర్ అన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా నాగులూరుకి
తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మొదటి రోజు నేను వచ్చిన రోజు మీరు ఘన స్వాగతం పలికినారు. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగుదేశం అంటే ఏంటో అప్పుడే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది పక్కా లోకల్ అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. నేను తెలియజేసేది ఒకటే, అన్న అన్నీ చెప్పారు. మనకు గతంలో 83 నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను ఎవరు కాదు మీ మాజీ మంత్రి, మీరు ఓటేసి గెలిపించిన మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతుర్ని. ఇక్కడ కూడా నాన్నగారు కూడా అనేక సంక్షేమ పథకాలు చేశారు. ఎందుకంటే 83 నుంచి చరిత్ర తీసుకుంటే ఒకప్పుడు రామచంద్రారెడ్డి గారు చేశారు, మళ్ళీ స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు చేశారు, సునీతమ్మ గారు చేశారు, అభివృద్ధి పార్థసారథి గారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది తప్ప వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్న విషయం క్లారిటీగా తెలుస్తుంది. నేను తెలియజేసేది ఒకటే, ఈ రోజు ఈ 5 సంవత్సరాల నుంచి ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనం ఏ విధంగా అన్ని వర్గాలు భూస్థాపితం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. నేను తెలియజేసేది ఒకటే, మీ అందరికీ మళ్ళీ మనం అభివృద్ధి బాటలో జరగాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు కియా నుంచి మన ఊరు నుంచి ఎంతమంది పోతున్నారు కియా ఫ్యాక్టరీకి మన ఊరు నుంచి సుమారుగా 60-70 మంది పోతున్నారా లేదా? అది ఉపాధి అంటే, అది సంపద అంటే, అది ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఒక పక్క సంపద సృష్టించే కియా లాంటి సంస్థలు కావచ్చు, మళ్ళీ కియా లాంటి సంస్థలు, అనుసంధాన సంస్థలు, మళ్ళీ మన 14 సంస్థలు మనమే అగ్రిమెంట్ చేశాం. కానీ ఈ జగన్ ట్యాక్స్, శంకరనారాయణ ట్యాక్స్, మళ్ళీ ఉషమ్మ ట్యాక్స్ కట్టలేక మొత్తం ఫ్యాక్టరీలన్నీ వలసపోయి మళ్ళీ మనం సంస్థలు తెచ్చుకుందాం, ఉపాధి సృష్టించుకుందాం, సంపద సృష్టించుకుందాం. అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను తెలియజేసేది ఒకటే, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేది తెలుగుదేశం అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం. ఇక్కడికి అప్పుడప్పుడు కొంతమంది మన ఇంటికి చుట్టాలు వస్తుంటే ఏం చేస్తాం? చికెన్ చేయడమో, మటన్ చేయడమో, ఓలీ చేయడమో చేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. తినడం వెళ్ళిపోవడం. అలాగా మనకు కూడా వైసీపీ నాయకులు కొంతమంది చుట్టాలు తీసుకొచ్చారు. శంకరనారాయణ తీసుకొచ్చారు, తిన్నాడు, అంత దోచుకున్నాడు, పత్తం అంతా వేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కళ్యాణ దుర్గం నుంచి కూడా ఇంకో ఉషశ్రీ గారిని తీసుకొచ్చారు, మంత్రి గారిని. మరి మంత్రి గారు కళ్యాణ దుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేస్తున్నారు. మరి కళ్యాణ దుర్గంలో పోటీ చేయకుండా పెనుగొండకు రావాల్సిన పరిస్థితి ఏమంటుంది? అక్కడ డిపాజిట్లు రావు, అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మ బాయ్ విషమ్మ నీకు బాయ్ అని చెప్తే ఆమెని పెనుగొండకు పంపించినప్పుడు అక్కడ పండుగ చేస్తున్నారు. అంటే ఏ విధంగా హెరాస్మెంట్ చేసిందో మీరే ఆలోచించండి, తెలియజేయండి. ఒక్కసారి మీరు కళ్యాణ దుర్గం వైపు కన్నెత్తి చూడి ఫోన్లు చేసి అడగండి. బంధువులు ఎవరైనా చెప్తారు, చెట్టును అడిగినా పుట్టను అడిగినా ఏ విధంగా కబ్జాలు చేశారో, ఏ విధంగా వైసీపీ మామూలుగా అయితే వైసీపీ టీడీపీ నాయకుల పైన కేసులు పెడతారు. కళ్యాణ దుర్గంలోనూ వైసీపీ నాయకులు ఏమంటే వైసీపీ నాయకుల పైన పెడుతున్నారు, టీడీపీ నాయకుల మీద కూడా కేసులు పెడతారు. అడిగితే ప్రశ్నిస్తే బెదిరించడం, కేసులు పెట్టడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది లేదు. దయచేసి నేను చెప్పేది ఒకటి, నేను పక్కా లోకల్, నేను పుట్టింది పెరిగింది కూడా ఇక్కడే, ఉండేది కూడా ఇక్కడే అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఏ సమయమైనా ఏ కష్టం వచ్చిన పెద్దలున్నారు, మీరందరూ నా దగ్గరికి డైరెక్ట్ గా రావచ్చు అని కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు మీరు పెనుగొండకి సంతకు వస్తూ ఉంటారు, సంతలో మా ఇంటి ముందు నుంచే సంతలే పోవాలి. ఏదైనా వస్తే నాతో చెప్పొచ్చు. ఏ సమస్య వచ్చినా మనం అందరం కలిసి పరిష్కరించుకుందాం. రాష్ట్రం అభివృద్ధి బాటలో పోవాలంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ మీ సైతం మన భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మరొకసారి నాగులూరు పెద్దలకు, మరి గ్రామస్తులకు, తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ఒక విషయం, ప్రతి ఒక్కరికి ఈ సూపర్ 6 పాంప్లెట్ వస్తుంది. ఈ సూపర్ 6 లో ఎన్నో సంక్షేమ పథకాలు, 6 సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో, ప్రజలకు అవసరమని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు మనకి సూపర్ 6 ప్రోగ్రామ్ స్కీమ్స్ పెట్టారు. చాలా మంచివి, అందరికీ అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను ఏమీ పెంచనని చెప్పి నిత్యావసర సరుకులు పెంచాడు, పెట్రోల్ పెంచాడు, డీజిల్ పెంచాడు, మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవడం
రాసుకోవడం తప్ప ఏమీ తెలియని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ప్రతి ఒక్క కార్యకర్త, మన తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ సూపర్ 6 గురించి తెలియజేయవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంఐ మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి కుమార్తె మనకి బాగా సుపరిచితురాలు. ఆయన రామచంద్ర రెడ్డి కూడా మన గ్రామానికి రోడ్లు అయితే ఇంటి అయితే బాగా ఇవ్వడం కూడా జరిగింది. ఇంటి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ భూములు కూడా ఇవ్వడం జరిగింది. మరి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మన గ్రామానికి అత్యంత ప్రాధాన్యత జరిగింది. మరి ఈ పక్కనే ఉన్న ఖాళీ కూడా సందర్భంగా మన ఇంటి పట్టాలు కానీ ఇల్లు కానీ అనేకంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని రోడ్లు తార్ రోడ్డు వచ్చి మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇన్ని మంచి పనులు చేసిన మనకు ఇవి కాకుండా మీ అందరికీ కూడా అనేక కార్యక్రమాలు పథకాలు అన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయంలో కొన్ని చేసిన కొంతమందికి పరిమితమైంది, అందరికీ కాలేదు. మరి పేర్లు మార్చి కొన్ని జరగడం కూడా జరిగింది. నేను ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకొచ్చినట్టయితే సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి. ఇక మీకు ప్రత్యేక విభక్తి ఏమంటే, చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ పెన్షన్ మాదిరి లేకపోతే శాలరీ గౌరవేతనం కింద 3,000 రూపాయలు ఇవ్వగలుగుతారు. ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమంటే, మన వాలంటీర్స్ పనిచేస్తా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్కువ పని చేపిస్తారు, తక్కువ జీతం ఇస్తారు 5,000 రూపాయలు. వాళ్ళు నరకయాతన జీవనానికి వేరే పని చేసుకోవడానికి లేదు, ఎక్కువ సమయం దానికే చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏది వేరే పని చేసుకోలేదు. ఈ పనితో సంసారం జరగడం కాదు. నేను ఒక విషయాలు చెప్పదలుచుకున్నా మీకు. మీరు పని చేస్తే 5,000 ఇస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఏ పని చేయకపోయినా వేరే పని చేసుకునే అవకాశం కల్పిస్తూ 3,000 రూపాయలు నిరుద్యోగ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే మీరు 2,000 రూపాయలకు మాత్రమే నెలపడుతున్నా మీరు ఖర్చు పడేది అనమాట. ఈ 3,000 రూపాయలు పూర్తి తీసుకొని ఆ వాలంటీర్ దానికంటే ఇతరత్ర వేరే పని ఏదైనా మీరు చేసుకుంటే 10,000, 20,000, 30,000 ఎంతైనా మీరు వీలు ఉన్నంత వరకు సంపాదించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంట్లో పిల్లల పిల్లలతో గడపచ్చు. మీరు సౌకర్యవంతంగా ఉంటారు, ఒత్తిడి ఉండదు. మీరు రోజు ఆ దారిని బట్టి రండి, దీంట్లో బట్టి ఒత్తిడి పెట్టే పని కూడా ఉండదు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నట్టయితే మీ ఉద్యోగ భద్రత అయితే ఉంటుంది. మేము ఎవరు ఆ వ్యవస్థను రద్దు చేయడం అంటూ లేదని మా భాష ఆర్మీడు కూడా జరిగింది. అదేం చేయము, కానీ చేయము కదా అని పని చేసేది అనేది కాకుండా మీరు ఎవరు ఇంట్లో మీ సేవలు మీరు కూడా కోరేవాళ్ళు ఖచ్చితంగా పని చేసినా కూడా అయినా సరే, గుడికైనా సరే, యాత్ర అయినా సరే, ఏమిటైనా సరే, ఎక్కడైనా బట్టి ఉచితంగా బస్సులు సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమంటే, ఇప్పుడు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం 2,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తామంటే వీళ్ళు మేము 3,000 చేస్తామని చెప్పి ఒక సంవత్సరం ఏమీ లేదు అంతే ఇచ్చినారు. 2వ సంవత్సరం 250 పెంచినారు. 3వ సంవత్సరం 250, 4వ సంవత్సరం 250. మొన్న లాస్ట్ లో 3,000 ఇప్పుడు మాత్రమే చేసినారు. అంటే 5,000 పెంచడానికి సంవత్సరం పట్టింది. చంద్రబాబు 200 నుంచి ఒక్కసారిగా ఆవిడే 2,000 చేసినాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టయితే ఈ 3,000 రూపాయలు వచ్చే వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారి 4,000 చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, 50 ఏళ్ల వయసు వాళ్ళ నుంచి పైబడిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది బీసీలకి. ఇంతకు ముందు 65 ఏళ్ళు పైన వస్తే మీకు పెన్షన్ ఇచ్చేది. నాకు వయసు వస్తుంది, చేత కాదు, నాకు ఈ లేదు అంటారు. అట్లా మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంది. అదేవిధంగా చాలా టిడ్కో ఇంట్లో అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కట్టడం జరిగింది. మనం కట్టి రెడీ చేసిన ఇంట్లో కూడా వాళ్ళకి ఇవ్వలేదు అనమాట. ఉంటే తోరం కట్టుకొని ఇంట్లో చేసిన చంద్రబాబు నాయుడు, కానీ అవి కూడా ఇలా. అయినా మంచి చెడ్డు మీ కర్మో, పార్టీ కర్మో, రాష్ట్ర కర్మో మాకు తెలియదు, కానీ పొరపాటు జరిగిపోయింది. ఒకసారి వేరే ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినాము. ఆ ప్రభుత్వం మనం లాభలేదు కాకుండా భ్రష్టు పట్టించడం కూడా జరిగింది. అన్ని రద్దులు, అన్ని పడగొట్టడాలు, దోపిడీలే తప్ప ఇంకోటి జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం కాదని
మన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టయితే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, ఆ రాష్ట్ర భవిష్యత్తు, మరి రోడ్లు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా మీరంతా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరంతా విఘ్నతతో ఆలోచించి ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరేం చేసినా, మంచి వాళ్ళు చెప్పినా వినండి, మేము చెప్పినా వినండి, చెడు వాళ్ళు చెప్పినా మేము చెప్పినా వినొద్దు. మీ ఓటు విఘ్నతతో ఆలోచన చేసి మీరు ఏంటి, మీరు ఎవరితో స్వేచ్ఛగా తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. గలాట్లు దుబార్లు ఎవరు కూడా మన గ్రామంలో అయితే వాస్తవంగా ఎదుటి పార్టీ వాళ్ళు కూడా సహకరిస్తారు. దాంట్లో గలాట్లు లేకుండా మంచిది, సంతోషము, వాళ్ళు కూడా అభినందిస్తారు. ఇది ఈ పద్ధతి అట్లే కొనసాగిద్దాం. ఎవరైనా అభివృద్ధి ఎక్కువ చేస్తే వాళ్ళకి మీరు ఓట్లు వేస్తారని మనవి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకునే ఆవశ్యకత ముఖ్యంగా తెలియజేస్తూ నమస్కరిస్తూ సోదరి సవితమ్మ గారు మాట్లాడమని కోరుకుంటున్నాను. జనసేన జనసేన తరఫున కుమార్ గారు మనవి చేస్తాం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ సవితమ్మక్క గారికి నాగలూరు, బండపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మన సవితమ్మక్క గారు అధికారం ఉన్నా లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు కరోనా టైంలో కావచ్చు, మరియు అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం ఎత్తేస్తే అన్నా క్యాంటీన్లు సొంతంగా ఏర్పాటు చేసి పేద ప్రజలకు అన్నం పెడుతున్న మన పెనుగొండ అన్నపూర్ణమ్మ సవితమ్మ గారు. అలాగే మనం ప్రతి ఒక్కరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకున్నా మన లోకల్ సవితమ్మక్క గారిని గెలిపించుకోవాలి. గతంలో ఒకరు వచ్చారు ధర్మవరం నుంచి 5 సంవత్సరాలు వచ్చి మండలాన్ని ఒక తమ్ముడు పంచుకొని దోచుకొని దాంట్లో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అక్కడ కళ్యాణదుర్గంలో దోచుకొని మళ్ళీ ఇక్కడ దోచుకోవడానికి ఇంకో వచ్చింది. ప్రచారానికి వెళ్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇలా ఎండలో ఉండదు, మన ఇట్లా వ్యాన్ పైన ఇది వేసుకుంటారు, ఎండ తగులుతుందని వేసుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మన ప్రజలకు సేవ చేస్తారా? ఎక్కడన్నా కానీ కలవాలని పోతే ఫోన్ బయట పెడతారు. ఒక సర్పంచ్ కూడా గంట సేపు చూడాలా, కానీ మన సౌతమ్మకి ఒక సామాన్యుడు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు మాట్లాడేసి వాళ్ళ దగ్గరుండి